ఏం చేయాలని రాస్తుంది. అంటే అర్థం ఏంటి? లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేని పరిస్థితి కూడా ఉంటుంది కదా. అంటే లేని పరిస్థితి అంటే ఏంటిది? 10% లోపే కదా అని ఆయన ఇంటర్ప్రిటేషన్ తీశాడు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేని పరిస్థితి 10%తో సంబంధం లేదు. ఎందుకంటే ఈ చట్టంలో క్లియర్గా ఉన్నది అంటే స్పీకర్ గుర్తించాలి. స్పీకర్ గుర్తించిన వాళ్ళు ఆలస్యమైంది అనుకో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉండడు కదా. స్పీకర్ గుర్తించలేదు అనుకోండి, స్పీకర్ ఇవ్వాలి కదా రికగ్నిషన్, అల్టిమేట్గా స్పీకర్ ఇవ్వాలి. స్పీకర్ ఇవ్వలేదు అనుకోండి ఖాళీ ఉంటుంది లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ఖాళీ ఉండడం బట్టి 10% అని నిర్వచనం కాదు. ఖాళీ ఏ సందర్భంలో ఉండొచ్చు. అది ఉండకూడదని ఏముంది ఖాళీ. సో అందువల్ల స్పీకర్ గుర్తించకపోతే ఖాళీగానే ఉంటుంది. ఆయన అందుకొరకు ఆయన చెప్పి ఆ చట్టంలో చెప్పారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేనప్పుడు ఏం చేయాలి అని. దాన్ని పట్టుకొని 10% కదా అంటాడు. అసలు ఎందుకంటే ముకుల్ రోహత్గి ఇది గ్రేట్ లీగల్ లూమినరీ. కానీ ఆయన ఎవరికి ఇస్తున్నాడు సలహా? తన క్లయింట్ ఇస్తున్నాడు. తన క్లయింట్ కోరిక ఏంటి? 10% లేదు కనుక కాంగ్రెస్కి ఇవ్వద్దు, రాహుల్ గాంధీకి ఇవ్వద్దు అని కోరిక. రాహుల్ గాంధీ కాదు అప్పుడు అధీర్ రంజన్ చౌదరి అనుకో, బహుశా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్తా అంటే రాహుల్ గాంధీ అయ్యేవాడేమో. సో అందువల్ల కాంగ్రెస్కి ఇవ్వద్దు అనేది అప్పటి ప్రభుత్వ వాదన. ఆ ప్రభుత్వ వాదనను సమర్థించే లీగల్ అడ్వైజ్ ముకుల్ రోహత్గి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళని అడిగితే వేరే రకం ఉంటుంది. ఆయన రుచించేటువంటి సలహాలు ఇచ్చే వాళ్ళనే అడుగుతారు రాజకీయ నాయకులు. అందువల్ల ఆయన ఇప్పుడు లేకుంటే రాష్ట్రపతి పాలన ఎలా అడుగుతాడు? నాలంటే అడిగితే దాన్ని మించిన తప్పికొట్టేదట. అలాగే అసలు ఎల్ఓపి కూడా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నీకు నిజంగా రేపు సుప్రీంకోర్టు ఇస్తుంది. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ అంట? అసెంబ్లీలో నీకు వ్యవహరించే తీరులో ఏం మార్పు వస్తుంది? ఏం మార్పు రాదు. నీకు ఏమైనా వస్తే ఒక మంత్రి క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, ప్రోటోకాల్ ఉంటుంది, 4 సెక్రటరీలు ఉంటారు, ఇంతే తప్ప నీకు ఇంకా తేడా ఏముంటుంది? సభలో నీకు తేడా రాదు. సభలో నువ్వు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయినా కాకపోయినా 164 మంది సభ్యులు ఉన్న పార్టీ కూటమి ఏమనుకుంటే అదే జరుగుతుంది. దట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కొరకు లేఖ రాయడమే తప్పు. బట్ స్టిల్ ఆయన రాయడం వల్ల కనీసం ఒక అంశంలో క్లారిటీ వస్తుంది. లీగల్ కోర్టు మైండ్ అర్థమవుతుంది. కాన్స్టిట్యూషన్ పైన ఒక ఫైనల్ భాష్యం చెప్తుంది కనుక నేను స్వాగతించాను. కానీ జగన్మోహన్ రెడ్డి అడ్వైజ్ అడిగితే నన్ను అసలు అడగనే నువ్వు లేఖ రాయద్దంటే లేఖ రాయడం వల్ల ఉపయోగం ఏమున్నది? లేఖ రాసినాక చర్చ వస్తే నేను రాజ్యాంగం చట్టం చెప్పిన తప్ప లేఖ రాయడం కరెక్ట్ అని ఎప్పుడూ లేదు. నేను అప్పుడు కూడా మొదటి నుంచి కూడా అదే బాధ. లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు, అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఉపయోగం లేదు, అసెంబ్లీ వల్ల ఢిల్లీకి పోవడం ఏంటి? సో అందువల్ల ఇవన్నీ పొలిటికల్గా రాంగ్ డిసిషన్స్. బట్ ఆయన అడ్వైజర్ రైట్ అనొచ్చు. మనం కాదు కదా అడ్వైజర్లో. సార్ మీతో సూచనలు సలహాలు ఎప్పుడైనా తీసుకోవడం జరిగిందా సార్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు? ఎప్పుడు నాకు ఎప్పుడు సలహాలు తీసుకోలేదు. ఏనాడు ఒకరోజు కూడా నాకు అడ్వైజ్ ఏమీ అడగలేదు. నేను లాస్ట్ 5 yearsలో చంద్రబాబు నాయుడునైనా జగన్మోహన్ రెడ్డినైనా ఒకేసారి కలిశాను, ఒకటేసారి. వాళ్ళ సందర్భం ఒకటే. నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి కలిశాను. జగన్మోహన్ రెడ్డినైనా నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి కలిశాను, చంద్రబాబు నాయుడునైనా నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి కలిశాను. అప్పుడైనా ఇప్పుడైనా సీరియస్ పాలిటిక్స్ ఏమీ చర్చించలేదు. వాళ్ళిద్దరే కాదు, విజయమ్మ గారిని కలిశాను, జానారెడ్డి గారిని కలిశాను, సో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కలిశాను కదా. ఒక్కనే బండి సంజయ్ వీళ్ళందరూ కూడా వచ్చారు నా కొడుకు పెళ్లికి. అంటే రాజకీయ సంభాషణలు ఏమి ఉండవా సార్? అలా కలిసి ఎందుకుంటే కలిసినప్పుడు రాజకీయ సంభాషణలు కాదు, కార్డు ఇవ్వడానికి వెళ్ళి రాజకీయాలు చర్చించుకోం కదా. ఓకే, అంటే తర్వాత ఏమైనా కలిసి తర్వాత అట్లా రాజకీయ అంటే సహజంగా నిర్మోహమాటంగా చెప్పేవారిని ఎవరు అంత ఈజీగా ఒప్పుకోరు. అవును, ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా చెప్పేవాళ్ళు కావాలి. సో అడ్వైజర్గా ఎప్పుడు ఉంటారంటే వాళ్ళకు అనుకూలంగా చెప్పేవాళ్ళు. నాలాంటోడు ఈ ఒకదాని విషయంలో జగన్ రైట్ అంటాడు, ఇంకో వెంటనే ఒకదాని రాంగ్ అంటారు కదా. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషనే చూశారు కదా, రైట్ అన్న, 356 రాంగ్ అన్న. ఇప్పుడు అన్నిటి మీద అందుకల్లా మాకు గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు నాకు ఇనే అలవాటు ఉంది. చాగంటి గరికపాటి ప్రవచనాలు, అందులో ఆయన ఒకటి చెప్పాడు, యథార్థవాది లోక విరోధి అని చెప్పాడు. అందరికి తెలిసిందే ఇది, కానీ గరికపాటి గారు చెప్పారు కనుక దానికి ఆధ్యాత్మిక టచ్ వస్తుంది కదా. యథార్థవాది లోక విరోధి, జగన్కు విరోధే, చంద్రబాబుకు విరోధే, వైసీపీకి విరోధే, టీడీపీకి విరోధే, ఎవరికైనా విరోధే. ఇప్పుడు నేను చైనేశ్వర్ అన్నను బీజేపీ వాళ్ళు కింద కామెంట్లు పెడతారు. ఇలా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మోడీ ప్రభుత్వానికి అడ్వైజరు, ఎకనామిక్ వాళ్ళు ఏం చెప్పాడు? చైనా పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పాడు. ఇలా అన్ని పత్రికలు వచ్చింది గమనించండి. మోర్ ఎఫ్డిఐ ఫ్రమ్ చైనా. నిన్నటిదాకా ఏం చేశారు? అదేంటి టిక్ టాక్ను తరిమి కొట్టాము. అసలు చైనా కంపెనీలు ఉండకూడదు ఇండియాలో అని కదా. ఆఖరికి చైనా టీవీలని విండోలకి బాల్కనీలకి వెళ్ళి పడేశారు. బహుశా చెడిపోయిందని పడేసి ఉంటారు. సో ఇవన్నీ చేశారు కదా. చైనా పెట్టుబడులు తరిమి కొడతామన్నారు.
కానీ మామూలు కాదు. ఇప్పుడు ఏం చేశారు, ఇండియా భారతదేశానికి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. ఇవాళ అమెరికాను మించి చైనా. అవును. ఇవాళ ఆర్థిక సలహాదారుడు మోడీ, భారత ఆర్థిక మంత్రి, మోడీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పారు, చైనా నుంచి ఎఫ్డిఐని మనం ఇన్వైట్ చేయాలి పెద్ద ఎత్తున అని చెప్పారు. మరి ఇప్పుడు చైనేశ్వరుడు ఎవరయ్యా, నాగేశ్వర అయ్యాడా, నరేంద్ర మోడీ అయ్యాడా? నేనెప్పుడు జైనాన్ని సమర్థించి, నా జీవితంలో జైనాన్ని సమర్థించలేదు. ఓకే. అంటే ఇక అలా ఉంటారు రాజకీయ పార్టీలు, వాళ్ళకి నచ్చితే ఒక రకంగా ఉంటారు, నచ్చకపోతే వాళ్ళ సైన్యం కూడా అలాగే ఉంటుంది. యథా రాజా తథా ప్రజ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే అన్నప్పుడు నన్ను వైసీపీలు తిట్టారు, ఇప్పుడు టీడీపీలు తిడుతున్నారు. నేను మాత్రం ఒకటే అన్నా, నేనే మారలేదు. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు అన్నప్పుడు నేను ఒకటే అన్నా, కావాలి అన్నా. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ మంచిది అన్నప్పుడు కాదు,